నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఎంతన్నా మోసం చేయొచ్చా ఒక ఫ్యామిలీని? ఎంతన్నా. అంటే పెళ్లి చేసుకునేవాడిని చంపేయటం దాకా 'సియా గోయల్' హిస్టరీ విన్నాం గానీ, సొంత కుటుంబాన్ని గూడా కళ్ళు గప్పి, వాళ్ళ పేరెంట్స్ అప్పటికి మా అమ్మాయి ఆ స్పాట్‌లో లేదు. మా అమ్మాయి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. నాట్ టు బి ప్రూవ్న్ గిల్టీ దాకా మా అమ్మాయి ఇన్నోసెంటే కదా! అసలు మా అమ్మాయి క్యారెక్టర్ గురించి మీరెలా అసాసినేట్ చేస్తారు అని చెప్పి వాళ్ళ మదర్ మాట్లాడారు. ఏంటి ఇక్కడ? अभी देखो आरोप लगा रहे हैं, ठीक है, पर आप जो भी पुलिस की इसमें जानकारी आएगी क्या है कैसे हुआ, वो तो भगवान ही मालिक है कि क्या हुआ कैसे हुआ किसने किया। मेरी बेटी नहीं कर सकती है। ఈ లెవెల్‌లో సొంత ఫ్యామిలీని గూడా కళ్ళు గప్పి 'సియా గోయల్' చేసిన వెకిలి చేష్టలు ఈరోజు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. వెకిలి చేష్టలు అనటం కంటే, ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న తర్వాతే ఇలాంటి అడ్జెక్టివ్స్ యాడ్ అవుతాయి డెఫినిట్‌గా. ఎవ్వరన్నా ఊహించగలుగుతారా? కేవలం మేము ప్రేమ జంట, అది గూడా ప్రూవ్ చేసుకోండి మీ వల్ల అయితే అని చెప్పి ఒక పెద్ద క్వెషన్ మార్క్ లాగా 'సియా గోయల్' 'చేతన్ చౌదరి' లవ్ అఫేర్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. కేతన్ అగర్వాల్‌ని ఎంత క్రూరాతి క్రూరంగా చంపేసిందో లోహాగఢ్ పోర్ట్‌కి తీసుకెళ్ళి లాస్ట్ మంత్ 18వ తారీఖున అందరూ తెలిసిందే. కానీ ఈరోజు బయటకొస్తున్న పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ అక్యూజ్డ్ ఉన్నారు చూడండి ఇప్పుడు. ఈ 'చేతన్ చౌదరి', 'సియా గోయల్' వీళ్ళ మొబైల్స్ అన్నీ పోలీస్ దగ్గర ఆబ్వియస్‌లీ ఉంటాయి. వాళ్ళు క్రిప్టిక్ మెసేజెస్‌లో చాట్స్ చేసుకున్నారు. ఇంకా పాత చాట్స్ తీస్తే దాంట్లో అనుమానాలు ఏమొచ్చినాయంటే 4 నెలల క్రితం 'చేతన్ చౌదరి', 'సియా గోయల్' పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం విన్న తర్వాత ఆళ్ళ పేరెంట్స్‌కి ఆన్సర్ ఏముంటుందసలు? ఎక్కడన్నా ఒక్క ఆన్సర్ మిగిలుంటుందా ఆళ్ళకి? ఆ! అది రీజన్ పక్కన పెట్టి, ఆళ్ళు చేసుకున్న ప్రేమ పెళ్లిని పక్కన పెట్టి, కేతన్ అగర్వాల్‌కి నత్తి. ఇటు రండి ఇక్కడ. If we see our website traffic was quite low, PR recognition was very low, people didn't recognize our brand, even though we had good projects. ఎక్కడన్నా ఒక్క చోట నన్ను ఎత్తున్నట్టున్నాడా ఇతను? బట్టతల, విగ్. ఇది ఇంకొక రీజన్ క్రియేట్ చేసింది 'సియా గోయల్'. ఇంత యారగెంట్‌గా బలిసి ఒక ఫీమేల్ తన ప్రేమ వ్యవహారం కోసం, అది గూడా కుటుంబాలు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న తరుణంలో అతన్ని తోసి చంపేసి, ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి, తర్వాత తన జీవితం ఎలాగో కొనసాగాలి కాబట్టి, ఆ టైంలో 'చేతన్ చౌదరిని' మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు నేను అని చెప్పి ఒక ప్లాన్ ఏసి విచ్చలవిడిగా చేసిన ఇదొక హై డ్రామా. ఈరోజు దేశం మొత్తం షాక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేస్‌ని ఉజ్వల్‌కి ఇచ్చారు. ఆయన ఈ కేసులో చాలా సీరియస్‌గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ట్రాకప్ చేస్తుంటే బయటపడిన చాట్స్ ఇవి. ఏం మాట్లాడగలుగుతారు ఇప్పుడు? ఈ అమ్మాయికి అతనికి జస్ట్ ప్రేమ వ్యవహారం కాదు, అక్రమ సంబంధం కాదు. దే ఆర్ మ్యారీడ్. వాళ్ళిద్దరి మధ్యలో బయటకొచ్చిన చాట్స్ వాళ్ళు పెళ్లి చేసుకున్నాయని క్లియర్‌గా ప్రూవ్ చేస్తున్నాయి. 4 నెలల క్రితం. అంటే ఎప్పుడు? ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. జూన్‌లో చంపేసింది. ఎంగేజ్‌మెంట్ కంటే ముందు పెళ్లి చేసేసుకుంది. దాని ముందే అతనితో ట్రిప్‌కెళ్ళింది. ప్రెగ్నెంట్ అయింది. అబార్ట్ చేయించుకుంది. ఇంత కథంతా నడిపి 2 కుటుంబాలు మంచి ఫ్రెండ్స్ కాబట్టి పరువులు పోకుండా ఉండాలి అని చెప్పి అతన్ని తోసి చంపేసింది. ఎక్కడన్నా ఇంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చూస్తారా? ఎక్కడన్నా? ఇది సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి బయటకి చెప్పలేదంటే ఇదొక ఎవిడెన్స్ కిందే కన్సిడర్ చేస్తారు ఖచ్చితంగా. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నిటిని పూల్ అప్ చేస్తారు. పాప 'సియా గోయల్' ఇప్పుడు పోలీస్ కస్టడీలో లేదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. సో, ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు తీసుకున్న ఫోన్‌ల నుంచి బయటకొస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ప్రెస్‌కి రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్. మనం చూసుకుంటే వాళ్ళిద్దరు స్నాప్ చాట్స్‌లో ఆల్రెడీ వీళ్ళ మర్డర్‌కి ముందు నుంచే స్కెచ్ చేసేసారాళ్ళు. పెళ్లవ్వదు, చంపేద్దాం, లేపేద్దాం అని చెప్పి అప్పుడే ప్లాన్‌లేసేసుకున్నారాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న సీన్ ఏంటి? అక్కడ ఎవరైనా చూసారా? ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఎవరైనా చూసారా? లోహాగఢ్ ఫోర్ట్‌లో తోయటం అని చెప్తే వాళ్ళ ఫాదర్ ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ నిజంగా మనం అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఇష్టం లేని పెళ్లి ఇష్టం లేదు అని చెప్పే దమ్ము లేనప్పుడు ఇలాంటి వెధవ వేషాలు వేయకూడదు. ఇది కాకుండా కేతన్ అగర్వాల్ దగ్గర వీళ్ళేమి పని, అడుక్కు తినే కుటుంబమా 'సియా గోయల్‌ది'? కానే కాదు. బానే డబ్బులున్నాయి ఈ అమ్మాయికి. బానే లిటరల్లీ వెల్ ఆఫ్. ఈ ఫ్యామిలీలో కూర్చొని ₹1,00,00,000 అతని దగ్గర నుంచి షాపింగ్ అని తీసుకుని 'చేతన్ చౌదరికి' ఇచ్చి బిజినెస్ పెట్టు, వచ్చే సంవత్సరం మనం పెళ్లి చేసుకునేలోపు నీ బిజినెస్ ఫ్లరిష్ అయిపోతుంది, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చని ఎవరినైతే చంపిందో అతని అకౌంట్ నుంచి పెళ్లి షాపింగ్ అని డబ్బులు తీసుకుని అతన్ని ఉద్ధరించింది ఈ మహాతల్లి. ఈ అమ్మాయి పైన సింపతి ఎవరికైనా ఉంటుందా? ఈమె పైన సింపతి లేదంటుంటే బయటకి ప్రెస్‌కొచ్చి మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళిపోతుంది టు ద పబ్లిక్. ఏం పీక్తారా మీరందరూ నన్ను అని. ఈరోజు దేశవ్యాప్తంగా 'సియా గోయల్' అనేది ఒక పెద్ద 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 క్రైమ్, ఐ మీన్ లైక్ ఒక క్రైమ్ థ్రిల్లర్ సరిపోదండి ఈ పర్టికులర్ కేసులో. ఎప్పుడో పెళ్ళైన దానికి తర్వాత ఎంగేజ్‌మెంట్ ఎందుకు? ఎప్పుడో గర్భవతి అయ్యి అబార్షన్ చేసుకున్న అమ్మాయికి మళ్ళీ కాపురం ఎందుకు? ఈ రోజు వాళ్ళ కొడుకు పోయాడన్న పుత్రశోకం మిగల్చడం తప్ప ఈమె చేసిన ఘనకార్యం ఏం లేదు. ఇలాంటి పిల్లలు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. లిటరల్లీ భూమికి భారం.
ఇలాంటి సియా గోయల్ ఎక్కడ ఇంత కూడా పశ్చాత్తాపం కనిపించకుండా మిడిల్ ఫింగర్ చూపించుకుంటూ arrogant గా పోలీసుల్ని బియర్ అడిగింది. లిటరల్లీ షీ ఆస్క్డ్ ఫర్ బియర్. వాళ్ళు ఇవ్వమని తర్వాత మళ్ళీ అడగలేదు. ఎంత రెక్లెస్ యాటిట్యూడ్. లేకపోతే వాళ్ళ మదర్ అంటారు కూర్చొని, మా అమ్మాయి బియర్ తాగుతుందని మీరు ఎలా అంటారు, ఆ బాటిల్లో లైమ్ జ్యూస్ ఉందేమో ఒక పార్టీ వీడియోని బయటకు తీసుకొస్తే లైమ్ జ్యూస్ ఎవరైనా పార్టీలో పబ్లో బియర్ బాటిల్లో లైమ్ జ్యూస్ ఉంటుందండి, మాక్టైల్ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారు అందరు కూర్చుని? మా అమ్మాయి పార్టీకే వెళ్ళదు, షీస్ హ్యాపీలీ గోయింగ్ టు పార్టీస్. అన్ని వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. క్రికెట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కంటే ముందు వీళ్ళిద్దరు హాలిడేకి వెళ్ళింది, తర్వాత అబార్షన్ రిసిప్ట్స్, ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్, ఈ రోజు చివరికి పెళ్లి. ఈ ఆదర్శమైన జంట 100 ఏళ్ల పాటు జైల్లో ఉంటే తప్ప కేతన్ కుటుంబానికి న్యాయం జరగదు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తీసుకుని ఈరోజు కేసెస్ అయితే బలంగా పెట్టగలుగుతున్నారు తప్ప రేపు బెయిల్ వచ్చి బయట స్వేచ్ఛగా తిరిగితే కాపురాన్ని మొదలు పెడుతుంది క్యాండిడేట్. ఎక్కడ సిగ్గు కూడా పడదు కొంచెం కూడా. సో ఇలాంటి మహిళల మధ్యలో మనం ఉంటున్నప్పుడు డెఫినెట్గా సిగ్గుపడి తీరాలి. వీళ్ళ మన మహిళలు వీళ్ళ ఒక రకంగా అందరూ కాదండి. ఇలాంటి లేడీస్ని చూస్తే, ఈ కంట్రీ లేడీస్ని చూస్తే ఎవరికన్నా చేత్కారం ఇవ్వటం ఖచ్చితంగా ఖాయం. కేతన్ అగర్వాల్ని నత్తి బిగ్గు, తర్వాత అతని దగ్గర నుంచి ₹1 కోటి దొబ్బేయటం, దానికి ముందే ప్రెగ్నెంట్ అవ్వటం, అబార్షన్ చేయించుకోవటం, చేతన్ చౌదరిని రిచ్ చేయటం, అతన్ని పెళ్లి చేసుకోవటం, అతనితో హాలిడేలకు తిరగటం, క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళటం, పబ్బులకు తిరగటం, బియర్లు తాగటం, పోలీసులు బియర్ ఆడటం, ప్రెస్ని పబ్లిక్కి మిడిల్ ఫింగర్ చూపించి దొబ్బేయండి, ఏం పీకుతారో పీక్కు అంటాం. ఇలాంటి సియా గురించి మీరు ఏమనుకుంటున్నారో కన్స్ట్రక్టివ్ ఒపీనియన్స్ రాయండి. ఇలాంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుందో దీని గురించి కూడా మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.